దేవుడు అబ్రాముతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రామా, నేనిచ్చు దేశమును నీవు స్వతంత్రించుకుంటావు అని అన్నప్పుడు వెంటనే అబ్రాము, ప్రభువా, నీవిచ్చేటటువంటి దేశము నేను ఎలా స్వతంత్రించుకుంటాను, అది నాకు ఎలా తెలియను అని దేవుణ్ణి వెంటనే అబ్రాము అడుగుతున్నాడు. ప్రియులారా, అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు 3 ఏళ్ల పొట్టేలును, అలాగే 3 ఏళ్ల పెయ్యను, ఒక పావురమును, ఒక గువ్వను తీసుకొనిరా, దానిని మధ్యలకు ఖండించు అని చెప్పినప్పుడు అబ్రాము ఆ విధంగా చేశాడు. ప్రియులారా, 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల పొట్టేలు, ఒక గువ్వ, ఒక పావురము తీసుకొని వచ్చి జంతువులను మాత్రము మధ్యకు అనగా 2 భాగాలుగా ఖండించి పక్షులను మాత్రం ఖండింపలేదని లేఖనాలలో రాయబడి ఉంది. అలా ఖండించినప్పుడు ఒకరోజు సాయంకాలమున కటిక చీకటి కమ్మి అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. అబ్రాము గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. 12వ వచనంలో చూసినట్లయితే, ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైనటువంటి చీకటి అతని కమ్మగా ఆయన అనగా దేవుడు అంటా ఉన్నాడు, నీ 4వ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నీ సంతతి వారు తమది కాని దేశములోకి వెళ్ళి వారికి దాసులుగా పిలువబడతారు. వారు దాసోహము చేస్తారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కింది వచనాన్ని గమనించినట్లయితే, నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వారంట అబ్రాము సంతతి వారు అంట తమది కాని దేశములో దాసులుగా వెళ్ళిపోతారంట. వారేమో వీరిని 400 సంవత్సరాలు శ్రమకు గురి చేస్తారంట, వేదనకు గురి చేస్తారట. అలా దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఇంకా కింది వచనాల్లో నీవు అంటా ఉన్నాడు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు, వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. వీరిని ఎవరైతే హింసిస్తారో, వీరిని ఎవరైతే వేదనకు గురి చేస్తారో నేను వారికి తీర్పు తీరుస్తాను. అబ్రాం, నీవేమి దిగులు చెందాల్సినట్టు అవసరం లేదు, నీవు జడియాల్సినటువంటి అవసరం లేదు అబ్రామా అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, 400 సంవత్సరాలు అబ్రాము సంతానానికి శ్రమలు రాబోతూ ఉన్నాయి. 400 సంవత్సరాలు వేదనకు గురి కాపోతూ ఉంటున్నారు. ప్రియులారా, అలాగే మనం వచనాలన్నీ కూడా పరిశీలన చేస్తే అబ్రాముతో దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. 14వ వచనంలో 15వ వచనంలో, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. నీవు మాత్రం మంచి వృద్ధాప్యమందు నీ పితరుల యొద్దకు వెళ్ళి పాతి పెట్టబడదు అని దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా వింటున్నప్పుడు అబ్రాముకు ఎలాంటి దిగులు కానీ, భయము కానీ, ఎలాంటి పరిస్థితులు, అయోమయమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా చోటు చేసుకోలేదు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాల కోసము అబ్రాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడి గద్దిస్తూ ఉన్నప్పుడు మనము అబ్రాము వలె ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు వెళ్ళే వారముగా ఉండాలి. అలా ఉండకుండా ఉన్నట్లయితే సాతానుడు మన హృదయంలో వచ్చి గలిబిలి చేసి దేవాతి దేవునికి దూరం చేయాలని తీర్మానం తీసుకుంటాడు. అలాంటి పరిస్థితులు మన జీవితంలోకి రాకుండాన్నట్లుగా దేవుని వైపు చూస్తూ దేవాతి దేవుణ్ణి నమ్మి స్తుతిస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నిజంగా వృద్ధాప్యంలో దేవుణ్ణి ఎంత నమ్మాడంటే, దేవుని ఎంత విశ్వసించి ముందుకు సాగాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసినట్టుగా
తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మరి దేవుడు కూడా అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాముతో మాట్లాడుతూ నెమ్మదిగా అబ్రాముకు కావలసినటువంటి వాగ్దానాలు చేస్తూ మరి దేవుడు ముందుకు సాగుతున్నాడు ప్రియులారా. అలాగే కింది వచనాలను మనం గమనించినట్లయితే 16వ వచనంలో, అమోరీల అక్రమము ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పాను. నీ 4వ తరము వారు మరలా మరి నేను చూపించేటటువంటి దేశానికి మరలా తిరిగి వస్తారు. వారు బహు ఐశ్వర్యముతో, వారు బహు సంపాదనతో తిరిగి మరలా వారిని నేను రప్పిస్తానని అబ్రాముతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగే మరొక దినమందు సాయంకాలమున రొద్దుగింకినప్పుడు కటిక చీకటి పడినప్పుడు మరి అబ్రాము ఏదైతే దేవుడు తీసుకురమ్మన్నటువంటి ఆ యొక్క పొట్టేలు, పెయ్య, మరి ఆ యొక్క పావురము, గువ్వను తీసుకొచ్చి ఎలాగైతే మరి దేవునికి అర్పణగా తీసుకొచ్చి అక్కడ ఉంచాడో, ఆ ఖండించినటువంటి ఆ జంతువులను సగభాగం చేసి ఖండించినటువంటి ఆ మధ్య గుండా దేవుని యొక్క అగ్ని జ్వాలలు అక్కడి నుంచి వెళ్తున్నట్లుగా ఈ వచనంలో మనము గమనించవచ్చు. మరియు ప్రొద్దుగుంకి మరి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని మరి గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కనానీయుల, కెనీనీయులను, మరి కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయిలను, అమోరీయులను, కనానీయులను, గెర్గాషీయులను, యోబీసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వాగ్దానం ఇస్తే ఖచ్చితముగా నెరవేర్చే దేవుడై ఉంటూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి మరి ముందుకు సాగింపజేసేటటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు ప్రియులారా. మనము చేయాల్సినటువంటి పని ఒకటే, ఏ సమయంలోనైనాను, ఏ టైంలో మరి అయినను దేవుని యందు విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి అబ్రాము వలె ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులారా. నిజంగా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే మరి నమ్మకము కలిగేటట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ సంతతి వారిని నేను అభివృద్ధి చేస్తాను అబ్రాము, నీవేమీ కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదని అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమందిని మరి సంతానంగా ఇస్తాడట? యూఫ్రటీసు నది వరకు, అనగా మరి ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఈ దేశాన్ని నీకు ఇస్తాను. కెనీయులను, కనిజ్జీయులను, కద్మోయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయిలను, అమోరీలను, కనానీయులను, మరి గిర్గాషీలను, యబూసీయులను నీ సంతానానికి ఇస్తాను అబ్రామ, ఇవేమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అబ్రాముకు వాగ్దానం చేస్తున్నట్లుగా ఈ లేఖనాలను మనం గమనించవచ్చు. ఇక దేవుని బిడ్డలారా, అబ్రాము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉందామా? మరి సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానాలను బట్టి, దేవుని మాటలను బట్టి ఆయన వైపు చూస్తూ, ఆయన మరి చేయబోయేటటువంటి కార్యాల కొరకు మనం ఎదురు చూస్తూ ముందుకు సాగుదాం. మనల్ని ఎంతమంది గేలి చేసినప్పటికీ, హేళన చేసినప్పటికీ, అవమానపరిచినప్పటికీ అవేవి కూడా పట్టించుకోకుండా మరి ఈ సమయంలో దేవుని వైపు చూద్దాం. నీకు గర్భఫలము లేదా? అబ్రాము వలె నీవు మరి వేదనకు గురి అవుతూ ఉన్నావా? అవమానాలకు గురి అవుతూ ఉన్నావా? ఆవేదనలతో ముందుకు సాగుతూ ఉన్నావా? ఇంకెప్పుడు దేవుడు నా గర్భద్వారాలు తెరుస్తాడు అని అనుమానంతో నీవు ఉన్నావా? అనుమానం పడాల్సినటువంటి అవసరము ఈ సందర్భము లేదు ప్రియులారా. దేవుడు ఖచ్చితంగా నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారము ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చే దేవుడై ఉంటా ఉన్నాడు. మనము సేవిస్తున్నటువంటి దేవుడు ప్రియులారా. ఈ సందర్భంలో మనకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలను బట్టి దేవుని స్తుతిద్దాము, మహిమపరుద్దాము. దేవుడు ఇచ్చినటువంటి ఈ లేఖనాన్ని బట్టి 15వ అధ్యాయంలో 1 నుంచి 21వ వచనాల వరకు దేవుడు అబ్రాముతో మాట్లాడినట్టుగా ఈ సమయంలో మనతో కూడా మాట్లాడాడని నమ్మి విశ్వసించి ముందుకు సాగే వ్యక్తులముగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి
మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.